10 డేస్ ముందు ఇందులో అయితే బీట్రూట్ సీడ్స్ వేసుకున్నాం కదా, సో అవైతే జర్మినేట్ అయిపోయాయి. సో నేనైతే కంగారు పడి బీట్రూట్ సీడ్స్ జర్మినేట్ అవ్వలేదని చెప్పి ఇంట్లో ఉన్న స్ప్రౌటెడ్ బీట్రూట్ కూడా తీసుకొచ్చి వేశాను. అందులో నాటుకున్నాను కదా. సో అది వేసిన నెక్స్ట్ డేనే ఈ జర్మినేషన్ అయితే నేను చూశాను. చూడండి, వీటి స్టెమ్స్ ఇలా రెడ్ కలర్లో ఉంటాయి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి. సో యాజ్ మెన్షన్ జర్మినేషన్ టైం అయితే 5 to 10 డేస్ అయితే పడుతుంది. 5 to 10 డేస్ అంటే ఎగ్జాక్ట్గా 5th డేకి అలా ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో 9th 10th డే అయితే నాకు ఈ జర్మినేషన్ అయితే కనిపించింది. నేనైతే ఇంకా జర్మినేట్ అవ్వవేమో అనుకున్నాను, బట్ జర్మినేట్ అయిపోయాయి. క్లైమాటిక్ కండిషన్ని బట్టి మనకి జర్మినేషన్ టైం అనేది ఉంటుంది. కొన్ని క్లైమాటిక్ కండిషన్స్కి లేట్గా అవుతుంది. సో నాకైతే ఈ జర్మినేషన్ రేట్ అయితే స్లోగానే అనిపించింది. సో ఈ మూడిట్లో అయితే జర్మినేట్ అయిపోయాయి. ఇంకా ఇందులో కూడా జర్మినేట్ అవ్వాలి. ఇందులో అయితే చిన్నగా స్టార్ట్ అయింది. సో మేబీ ఇంకా టైం పడుతుంది. సో చూసేసారు కదా బీట్రూట్ సీడ్ జర్మినేషన్. ఇంకా క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ కూడా వేసుకున్నాం కదా. సో అవి కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. దానికోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.